ప్రతి అంశాలపై కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏదైతే సంబంధించి 2-3 విషయాలు ఏదైతే మా నిరుద్యోగుల సోదరులతో దానితో పాటు ఏదైతే ఈరోజు కొంతమంది వచ్చి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి రోజుకెళ్ళి నిరుద్యోగులు వచ్చి అన్న టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉండదన్న, తప్పనిసరిగా ముందు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పని అడిగిన రోజు ఆ సంబంధించిన యువకులని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ డిమాండ్ నుండి మనం చేస్తామని చెప్పగానే ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే టీజీపీఎస్సీ పైన ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శానిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ఈ ప్రభుత్వం ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తున్న ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సింగరేణికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు కి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది, 2 ఎగ్జామ్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరితే 5 రోజుల సమయం ఉన్నప్పుడే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏదైతే జెన్కో పరిధిలో ఉన్న ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఏదైతే యువకుల రిక్వెస్ట్ మేరకు ఆ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55 వల్ల అన్న మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఇమీడియట్ గా జియో నెంబర్ 55 కూడా రద్దు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి నేను ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న అందరం కూడా ఆ రిక్వెస్ట్ ని వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళగానే ఇమీడియట్ గా దానిపై ఆలోచించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55 ని తీసేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో వారు ఏదైతే సంబంధించి ఆ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్సిటి గైడ్ లైన్స్ కి విరుద్ధంగా టీచర్స్ ని రిక్రూట్ చేయాలంటే 65% ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పర్సెంటేజ్ ఉంటేనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన వివరించి దాదాపు అనేక మంది ఏదైతే టెట్ క్వాలిఫై డిఎస్సికి అప్లై చేసుకున్న యువకులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 45% ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ కి డిగ్రీకి సంబంధించి దాన్ని 40% కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45% కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సి లో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఏదైతే 45% ఉన్నదాన్ని 40% కి తగ్గించడం జరిగింది, 50% ఉన్నదాన్ని 45% కి తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్న టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్నా సుమారు 4 లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగించి తప్పనిసరిగా టెట్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్ గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయిన 20,000 మంది ఎవరైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సి అప్లై చేసుకోవడానికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని ఏ విధంగా మేనిఫెస్టోలో పెట్టినామో చెప్పిన విధంగా యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి 10th గానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్ కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ కానీ 10th పేపర్ కానీ ఆఖరికి టీజీపీఎస్సీ కానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య
ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు లేపాట్ కడేలు అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడ శివసేన రెడ్డి గారు మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజున్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వారి నోరు వెలుపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం వారి పైన కిరసనాలు పోసుకుంటే ఆ రోజున మా యువకులకేమో అగ్గిపేటలు దొరికినాయి. కానీ హరీష్ రావు గారికి ఏమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపేట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసం విద్యార్థుల యువకుల జీవితాల ప్రాధాన్యత చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగులు అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా? ఒక గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా? కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా? ఆఖరికి టైపిస్ట్ పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వక తొలగించింది. ఆ రోజు దీనికి సంబంధించి తొలగించాలని చెప్పింది మీరా కాదా? ఆర్ఎస్ రవి కుమార్ గారు మాట్లాడాలి. ఇవన్నీ అంశాలను పరిష్కరించాలని చెప్పి మేము కానీ నిరుద్యోగులు కానీ ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ దగ్గర కానీ వచ్చి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మా అందరి పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఒకసారి నువ్వు దీనిపైన సమాధానం చెప్పాలి. ఆఖరికి శాంతియుతంగా ధర్నా చౌక్ లో మా సమస్యల్ని మా బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజాక్షేత్రంలో ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తే ధర్నా చౌక్ లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గరనే ముందస్తు అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన విషయాలు వాస్తవంగా కాదా ఆలోచించాలి. ఇవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నువ్వు వచ్చి ఏదైతే మా సోదరుడు పాపం అమాయకుడు వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే అసలు మోతీలాల్ నాయక్ కి ప్రభుత్వంలో ఈ ప్రజా పరిపాలన మా పైన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క నిరుద్యోగి కూడా తన ప్రాణాలకి ఎటువంటి నష్టం జరగదని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఎమ్మెల్సీగా ఆ సంబంధించిన సోదరుల దగ్గరికి వెళ్లి సమస్య తీవ్రతని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యని తీసుకొని వెళ్లి మోతీలాల్ నాయక్ మా తమ్ముడికి భరోసా కల్పించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది తప్ప దొంగసారిగా మేము వచ్చి దొంగసారిగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలని చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము ధైర్యంగా గాంధీ హాస్పిటల్ కి వచ్చి మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఆ భరోసాని ఇచ్చే ప్రయత్నం మేము చేశాం. నిరుద్యోగ సోదరులారా, మీకో తమ్ముడుగా మీకు అందగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవమైన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకున్న ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే భ్రష్టు పట్టించిందో ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే చదువుకున్నామంటే ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందో తక్షణమే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి డిఎస్సిని తక్షణమే రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని బలపరచాలనే ఉద్దేశంతో 11,000 డిఎస్సి పోస్టులని విడుదల చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల టీచర్స్ ని రిక్రూట్ చేసి ఆ 24 లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ దిశగా పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ టీచర్స్ పైన కూడా దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఏదైతే ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు. ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపైన పోరాటం చేసిన వ్యక్తులు. ఈ రోజు మనం అందరం కలుసుకట్టి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని కంకణబద్ధులై మనం అందరం పనిచేసినాం. ఈ సమస్యలన్నింటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయన 100% చెప్పిన విధంగా
జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరాలో దానికి ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మా సోదరి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏ రకంగా మాట్లాడిన మాటలకి బయటికి వచ్చి మా నిరుద్యోగుల సోదరులకి మా ఏదైతే సంబంధించి మా యువకులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి హరీష్ రావు హెచ్చరిస్తూ ఈ రోజు మా సోదరుడు మోతీలాల్ నాయక్ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావు వెంట ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన్నీరు హరీష్ రావు కల్వకుంట్ల తారక రామారావు ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే పూర్తి స్థాయి బాధ్యత వ్యవహరించాలి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తనకి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.